కీర్తన 5వ వచనం. 18వ కీర్తన 5వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నాకు అనేకమైన శ్రమలు కలిగాయి. మరి అట్టి శ్రమలు నాకు కలిగినప్పుడు మరి నేను ఎక్కడ మొరపెట్టాను? ఎవరి వద్ద మొరపెట్టాను? నా శ్రమల గురించి నేను ఎవరి దగ్గర విన్నవించుకున్నాను? ఎవరికి రిక్వెస్ట్ చేశాను? నాకు ఈ శ్రమలు ఉన్నాయి, నాకు ఎలా విడుదల కలుగుతుంది, నాకేమైనా సహాయం చేస్తారా అని మనం అడిగామా? కానీ భక్తుడు ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు, మనుషులను కాదు మొరపెట్టే, ఆయన దేవునికి నేను మొరపెట్టి తిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఆయనకు అనేకమైన శ్రమలు వచ్చాయి. ఆయన మొరపెట్టింది కేవలం దేవునికి మాత్రమే. నా దేవునికి ప్రార్థన చేసి తిని. మనం ఎంత మట్టుకు శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారు. శ్రమలు వచ్చినప్పుడు మనం సతమతం అవుతూ ఉక్కిరి బిక్కిరైతే ప్రార్థనను మర్చిపోయేవారిగా ఉంటాం. మనుషుల వద్దకు వెళ్తూ ఉంటాం. అయ్యో, నాకు శ్రమ కలిగింది, ఎలా, నాకేమైనా సలహా ఇస్తావా, అడ్వైజ్ చేస్తావా అని మనుషుల దగ్గరికి పరిగెత్తే వారిగా ఉంటాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు? నా దేవునికి నేను ప్రార్థన చేస్తే. శ్రమ రాగానే దేవునికి మొదటగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన తన ఆలయంలో ఆలకించి, దేవుడు తన ఆలయంలో వేళన ఉంటాడు. నీ కొరకు ఎదురు చూస్తుంటాడు, నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తుంటాడు. నీ ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూసే దేవుడుగా ఉంటాడు. శ్రమలో ఉన్నప్పుడు ఆయన వద్దకు రావాలని, ఆయన ప్రార్థించాలని ఎదురు చూస్తుంటాడు. నీ ప్రేమతో నీ కొరకు ఎదురు చూస్తుంటాడు. కాబట్టి తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి, నేను ఏ శ్రమల గుండా వెళ్తున్నానో, ఏ శ్రమల్లో ఉన్నానో, మరి దేవునికి నేను ప్రార్థన చేశాను. నేను ఆయనకు మొరపెట్టాను, మొరపెడుతూ ప్రార్థించాను. నా మొర ఆలకించాడు. తన ఆలయంలో నుండి నా మొర ఆలకించాడు. నా ప్రార్థనను ఆయన అంగీకరించాడు. అవును, మన ప్రార్థనలు దేవుడు తప్పక అంగీకరిస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అయ్యో, మరి నా ప్రార్థన దేవుడు వినడం లేదా, నా ప్రార్థన ఆయన అంగీకరించడం లేదా అనుకుంటాం. కానీ దేవుడు తన ఆలయంలో ఉండి మన యొక్క ప్రార్థనను అంగీకరించే దేవుడుగా ఉంటున్నాడు. మరి చూడండి, కీర్తనలు 44:22. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. దీనులు భోజనము చేసి తృప్తి పొందారు. ఏమిటా భోజనం? దీనులకు దేవుని మాట ఇష్టం, దేవుని వాక్యం ఇష్టం. వారు భోజనము చేసి తృప్తి పొందెదరు. దేవుని వాక్యంపై వారు ఉంటారు. దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తుంటారు. దీనులకు దేవుని వాక్యమే భోజనం. ఆ దేవుని మాట మీద నమ్మకం, ఆ వాక్యాన్ని వారు ఎప్పుడు వినేవారిగా, అదే వారికి భోజనం. అది తిని వారు తృప్తి పొందరు. దీనులకు భోజనం ఉండదని అనుకోవద్దు. వారికి భోజనం దేవుడు సిద్ధపరిచాడు. మరి దేవుడు మీద వారు ఆధారపడి ఉంటారు. దీనులు భోజనం చేసి తృప్తి పొందారు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. దేవుని వెతికేవారు ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారు. దేవుణ్ణే వెతుకుతుంటారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కొందరు దేవుని వైపే చూసి, దేవుని వైపు వారు ఎదురు చూస్తూ వెతికేవారిగా ఉంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు, దీనులు భోజనం చేసి తృప్తి పొందేదారు అంటున్నాడు. తెలుసు దీనుల విషయం దేవుడు ఎరిగినవాడు. మరి తన మార్గమును ఆయన దీనులకు నేర్పును. దేవుని మార్గం నీతిగల మార్గం, న్యాయమైన మార్గం, ఉత్తమమైన మార్గం. ఒకవేళ దీనులకు మార్గం తెలియదు, దేవుడే వారికి నేర్పిస్తాడట. మీరు ఏ మార్గంలో వెళ్ళాలి,
అని దేవుడే నేర్పించే దేవుడు. ఎప్పుడు దీనులు ఆయన మరి భోజనము తిని తృప్తి పొందిన దేవుడే నేర్పిస్తాడు. తన మార్గమును ఆయన నేర్పించే దేవుడుగా ఉంటున్నాడు. మరి అందుకే అంటున్నాడు, జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ఆయన మార్గమును చూపి అందులో నడిపించే దేవుడు. నీతి గల న్యాయం గల మార్గాలు నీకు నేర్పిస్తాడు, దీనులకు నేర్పిస్తాడు. అందుకే జనశేషంగా నీ మధ్య ఉండనిత్తును. నిన్ను ఎవరు కదల్చలేరు. నేను దీనుడవై బాధపడుతున్నావేమో, నేను ఎవరైనా కదిలిస్తారేమో, నేను దీనుడిని కదా అనుకుంటా. కాదు, ఎవరు కూడా నిన్ను కదల్చలేరు. జనశేషంగా ఆయన ఉండనిత్తురు అని వాగ్దానం చేసిన దేవుడు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం మరి దేవుడు మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై నీ దీనులైన వారు, ఆత్మలో నలగొట్టబడిన వారు ధన్యులంట. వారికి చక్కని బహుమానం ఉంది. వారికి చక్కని బహుమానం, మంచి స్థానంలో, అదే పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రసంగంలో, తన బోధలో ఈ మాట చెప్పారు. దీనులైన వారు ఆత్మ విషయంలో, మనం ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. గర్వంగా ఉండకూడదు. గర్వపు ఆత్మ విషయంలో దీనంగా ఉండాలి. దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. మన ఆత్మ ఇప్పుడు దీనత్వంతో ఉండాలి, దేవుని యందు ఉండాలి. కొందరి ఆత్మలు గర్వంగా ఉంటాయి, దీనంగా ఉండవు. వారి హృదయం ఎప్పుడు గర్వంతో నిండి ఉంటుంది. వారు దేవుడు అంటే వారికి లెక్కలేదు. వారి మీదనే ఆధారపడి గర్వంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చే అవసరం మాకేముంది అని అనుకుంటారు. మరి ఎవరైతే ఆత్మ విషయమే దీనులై దేవుని వద్దకు వస్తారో పరలోక రాజ్యము వారిది అని యేసు ప్రభువు మాట్లాడు. అందుకే భయపడకూడదు, జనశేషముగా నిన్ను ఉండనిత్తు అని దేవుడు వాగ్దానం చేశాడు. మనకు జనశేషంగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.